పూరా లోకల్. రైతులను ఈ మాదిరిగా ఇబ్బందులు పాలు చేస్తూ, రైతుల జీవితాలతో చెలగాటలాడుతూ స్కాములు చేస్తా ఉన్న ఈ పెద్ద మనుషులు అసలు మనుషులేనా అని అడుగుతా ఉన్నా. మరో వంక ఏ పంటలకు గిట్టుబాట్లు ధరలు లేవు, ఏ పంటలకు మరో పక్క గిట్టుబాటు ధరలు లేవు. వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీని, కొక్కో, పొగాకు, మామిడి, ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధరలు గత సంవత్సరంలో లేవు. మనం చూసిన ఈ సంవత్సరంలో ఎక్కడ రాలా. చివరికి ఇప్పుడు కూడా మళ్ళీ ఉల్లి పరిస్థితి అదే, టొమాటో పరిస్థితి అదే, చీనికాయల పరిస్థితి అదే. ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటారా అంటే లేదు. ఒక స్టేట్మెంట్ తూతూ మంత్రంగా స్టేట్మెంట్ ఇస్తాడు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోడు. రేట్లు లేవయ్యా నాయన అంటే రేట్లు ఉన్నాయంటాడు, అన్నీ బాగున్నారంటాడు, అందరు కేరింతలు కొడుతున్నారంటాడు. ఫస్ట్ ఒప్పుకోడు. చివరికి ఇంకా ఒప్పుకోక తప్పదు అని అనుకున్నప్పుడు ఒక స్టేట్మెంట్ మాత్రం తూతురు మంత్రంగా మోసం చేస్తూ ఇస్తారు. ఆయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్లు ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5, ఆయన ఎల్లో మీడియా వాళ్ళు పెద్ద పెద్దగా దాన్ని చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసినాడు, జరిగిపోయింది, చేసేసినాడు, మొత్తం రైతులందరికీ చేరిపోయింది అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో రాసేస్తారు, కొట్టేస్తారు. అంత తూతూ మంత్రమే. ఏ రైతుకు మళ్ళీ సమస్యలు తీరవు. మిర్చి విషయంలోనూ అంతే, పొగాకు విషయంలోనూ అంతే, మామిడి విషయంలోనూ అంతే, చివరకు ఉల్లి విషయంలోనూ అంతే. అంతా తూతూ మంత్రమే. ఓ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటుంది అనే దానికి కదా ప్లే చేయము ఒకసారి. అది చూడండి ఒకసారి. అది ఆగస్టు 29న ఈనాడు చంద్రబాబు నాయుడు అన్నాడని 1200కు కొనుగోలు చేయాలంటూ చంద్రబాబు ఆదేశాలని. 29 ఆగస్టు. మళ్ళా 7 సెప్టెంబర్ అంటే దాని తర్వాత 10 రోజుల తర్వాత